సికింద్రాబాద్ బొల్లారం చెక్పోస్టు వద్ద మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను నార్త్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రయాణికులకు బస్ షెల్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రోడ్డుపై ఎండలో నిలబడకుండా షెల్టర్లో వెయిట్ చేసి బస్సు వచ్చాక వెళ్లాలని తెలిపారు. ఇక సిటీలో ఎన్ని బస్ షెల్టర్లు ఉన్నా ప్రయాణికులు వాటిని ఉపయోగించుకోవట్లేదని, రోడ్డుపై నిల్చుంటున్నారని, దానివల్ల రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది అవుతోందని, ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికులు బస్ షెల్టర్ను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్సులో ఫుట్బోర్డ్ ప్రయాణం చేయకూడదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఇక మార్పు ఫౌండేషన్ వారు ముందు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, తిరుమలగిరి ట్రాఫిక్ ఎస్పీ శంకర్రాజు, ఇక సిఐ మధుబాబు, ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మార్పు ఫౌండేషన్ ముందుకు వచ్చి ఇక్కడ కట్టేయడం అనేది, ఎస్టాబ్లిష్ చేయడం అనేది శుభసూచిక. మేము ఒకటే రోజు మీద ఏదంటే ప్యాసింజర్స్ డిపో మేనేజర్, అక్కిపేట డిపో మేనేజర్ గారు ఉన్నారు. వారి ద్వారా ఏంటంటే బస్ డ్రైవర్స్కి చెప్పాలంటే వాళ్ళు బస్ వెళ్తే బస్ ఆపాలి, ప్యాసింజర్స్ కూడా వాళ్ళు బస్కి వచ్చినప్పుడు లోపల ఉండాలి, రోడ్డు పైకి వచ్చేస్తారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా బస్ షెల్టర్స్ ఉంటాయి, కానీ ఆ బస్ షెల్టర్స్లో కూడా ఎవరు ఉండడం లేదు. వచ్చి రోడ్డు పైన నిలబడతారు, బస్సు వాళ్ళు కూడా రోడ్డు పైన ఆపడం ట్రాఫిక్ ఇబ్బందికరమైన పరిస్థితి. సో అదొకటి చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు కంట్రోలర్ ఉన్నంతసేపు బాగానే ఉంటారు. కంట్రోలర్ కనుక లేకపోతే కొద్దిమంది బస్సెస్ ఆపుకోవడం పోతూ ఉంటుంది. కాబట్టి ప్యాసింజర్స్ కూడా, ప్రయాణికులు కూడా ఒక షెల్టర్స్ను సద్వినియోగం చేసుకోవాలా. చాలా మటుకు ఉన్నాయి, చాలా షెల్టర్స్ ఉంటే కూడా ఎవరు రోడ్లు ఉంటారు, ఆపోతే రోడ్ పైన వచ్చేస్తారు. అటువంటిప్పుడు బస్సెస్, కార్స్, టూ వీలర్స్ అందరికీ కూడా ప్రాబ్లం. కాబట్టి అది మీ ద్వారా వాళ్ళ విజ్ఞప్తి, ప్రయాణికులు రోజు బస్ స్టాప్ బస్సులో జర్నీ చేస్తారు, వాళ్ళంతా బస్ స్టాప్లో ఉండి బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కడం సాధారణంతో ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించడం చాలా ఆనందదాయకము. మన ఇది ఆర్మీ ల్యాండ్, తర్వాత అక్కింపేట డిఎం గారి యొక్క పర్మిషన్ తీసుకొని బస్ షెల్టర్ నిర్మించడం చాలా సంతోషం. దీన్ని ప్రయాణికులందరూ కూడా బస్ షెల్టర్ లేని చోట చాలా ఎండలో ఉండేవాళ్ళు, ఇక ముందు కూడా ఈ బస్ షెల్టర్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి డిఎం గారికి కూడా విన్నవించుకోనైనది. అలాగే మా తిరుమలగిరి ఇన్స్పెక్టర్ గారు చాలా వాళ్ళ మార్పు ఫౌండేషన్ వాళ్ళని ఒప్పించి మెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా నేను అక్కడ అనుకున్నాను, బొల్లారం మెయిన్ రోడ్ అనుకున్నాను, ఎలివేటెడ్ కారిడార్స్ మళ్ళీ మెట్రో వస్తున్నాను కదా, అది 6 months 1 ఇయర్లో అది వెళ్ళిపోతాను ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్పు ఫౌండేషన్ ఇటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇలానే చాలా మన సిటీ కోసం మేము చేయాల్సింది మేము చేస్తున్నాము. మార్పు ఫౌండేషన్ కంప్లీట్లీ ఒక యూత్ డ్రివెన్ ఇనిషియేటివ్ అనమాట. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ అయింది. దిస్ ఇస్ 6th year. ఎవ్రీవన్ ఈజ్ వెరీ ప్యాషనేట్. మనకి ఆల్మోస్ట్ 20-30 ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు. మేమందరం కలిసి చాలానే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బస్ స్టాప్ ఈరోజు కన్స్ట్రక్ట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ చాలానే చేయొచ్చు,